హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక జీవి పుట్టుక ఎంత విచిత్రంగా ఉంటుందో? ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇప్పుడు మామూలుగా పెట్స్ ఉంటాయి గదండీ! చిన్న చిన్న బుజ్జి కుక్కలు లేకపోతే కుక్క పిల్లలు. వాటిని కొంతమంది ఎంతో అపురూపంగా పెంచుకుంటారు. అంటే ఆహ్, దాన్ని భుజాల మీద యేసుకొని ఎత్తుకోవటం, మంచం మీద పడుకోబెట్టి దుప్పటేయటం, అట్లా చాలా జాగ్రత్తగా, అపురూపంగా చూసుకుంటారనమాట. అలాగే సేమ్ జీవి రోడ్డు పైన పాపం అటు ఇటు తిరిగి తిండి తిప్పలు లేకుండా అటు ఎండనక వాననక అలా తిరుగుతూ ఉంటాయి. ఓకే. అలాగే చూడండి ఎంత డిఫరెన్స్ ఉన్నదో వాటికి ఈ జీవికి సేమ్ మళ్ళీ 2. కాకపోతే అయి ఎక్కడ పుట్టాయి, ఎవరు వాటిని పెంచుతున్నారనేది చాలా చాలా పెద్ద డిఫరెన్స్ అది. కదా! అలాగే మనుషులకు కూడా మనం మళ్ళీ పుడతాం కదా! పుట్టేటప్పుడు చిన్న ఒక్క సెకండ్ డిఫరెన్స్ అనుకుంటా. కదా! మనం పుడితే ఇండియాలో పుట్టొచ్చు. లేదా ఏదో ఎక్కడ ఇథియోపియా, నైజీరియా, ఆ! అక్కడ యుద్ధాలవి జరుగుతుంటాయి కదా! అక్కడ శరణార్థులుంటారు. అక్కడ పుట్టొచ్చు. ఆ! లేదు అంటే ఒక రిచ్ ఫ్యామిలీలో లైక్ అంబానీ అలాంటి ఫ్యామిలీలో పుట్టొచ్చు. లేదంటే ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టొచ్చు. ఆ చిన్న డిఫరెన్సు టప్పీమనొచ్చేసి ఏదైతే ప్రాణం పోసుకుంటదో జీవి ఆహ్, ఆ టైమింగ్‌ని ఎవరు డిసైడ్ చేస్తారనేది ఇప్పటివరకు ఎవరికీ తెలీదది. బహుశా బాగా పుణ్యాలు చేసుకుంటే అలా వస్తదేమో మరి. ఈ నేను చెప్పిన ఇంత ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లో ఏవైతే ఈ పెట్స్ ఉన్నాయో చాలా అపురూపంగా చూసుకుంటున్నారో అవి బాగా పుణ్యాలు చేసుకున్నాయేమో కదా! సో, ఇది చాలా విచిత్రంగా అనిపిస్తదిది. మీకేమనిపిస్తది దీని గురించి? కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫ్రెండ్స్.